మిత్రులారా మళ్ళీ కానీ బాగోతాను చూడుర్రి ఏం చేసిండో. వాడు ఏమనుకున్నాడో మరి, వాని కథ ఏందో, వాడే పెద్ద లీడర్ అనుకున్నాడో మరి, లేకపోతే దళితులను ఏమన్నా ఎవడు పట్టించుకోవడం అనుకుంటానో అర్థమైతలేదు. ఎంత మంచిగా పెట్టిండు మళ్ళీ చూడు. ఏంది ఓయూలో బీసీ ప్రొఫెసర్ సస్పెండ్, రంగంలోకి తీన్మారు మల్లన్న. ఇది ఈ యుద్ధ రంగం మారా. ఆయన నాట లోపల రాని బీసీ బీసీ అయ్యే జాగిరా ఇది మన ఏడు తీసినారేడి అవుట్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎందుకు ఆపుతారు? ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్లోకి? మనోహర్ గారు ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా ఇచ్చుకొని ఏం లేదా ఇక ప్రజలకి ప్రొఫెసర్ పెద్ద అందరూ కలిసి ఎన్నుకున్నాడు. పోతుందిలే కానీ ఈ సెక్యూరిటీ ఇది కూడా ఎందుకు కూడా ఏజెన్సీ కథ ఎందుకు కూడా చూడాలి. ఎవరికి ఇష్టం ఉన్నాడు వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చుకొని లంగా కథలు పడుతుంది. సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 280 మంది మొత్తం కథం చేసి 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం తీసేసినా. ఆయన ఎవరు మీటింగ్ ఎక్కడ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ హలో హలో మంత్రి గారు నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసింది బీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ హ్యాండ్ లో వెలమైన చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ లేడు వీసీ లేడు మాట్లాడండి అన్న. మీరు ఒకసారి వీసీ గారితో కాదు. ఎవరున్నారు ఇప్పుడు? ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చదువుతారా అన్న? Usman University la generally an employee they right to ask their promotion system. I suppose president Manohar ani na contemporary university lo jaarukuntaru and background education promotion schedule vice chancellor suspend chesinaru another download start aitadi. This is reason okay but promotion అనేది ఇష్యూ మీదనే కొంచెం వెరిఫై చేయమని మీకు చూస్తున్నాను. మరి ఒక చేసి చెప్పినట్టు అయిపోతుంది కదా.
ప్రమోషన్ సస్పెండ్ చేయడానికి అవసరం లేదు. అలా తప్పు జరిగింది అడిగింది. మనోహర్ అవుట్ ఆఫ్ రిలేషన్ మనోహర్ his name is మనోహర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రెసిడెంట్ టీచర్స్ ప్రెసిడెంట్ అవుటా. అన్న అన్న ఆ వైశాఖలో నెంబర్ కూడా ఇప్పుడే పంపిస్తా, వీసీ నెంబర్ కూడా పంపిస్తా. చెప్పు ఆయన కూడా గట్టి చెప్పు ఇప్పుడు నేను నా కాంటాక్ట్ నాకు చదువుకున్నాను చెప్పి అందుకంటే ఎక్కువ ఛాన్స్. అదే ఓకే సరేనా, ఓకే అన్న, థ్యాంక్ యూ. నన్ను రానికద్దని చెప్పిందండి అలో చేయించారు. ఇవ్వండి నన్ను అసలు అలో చేయొద్దని ఎవరాయన, ఎవరున్నారు ఆయన? ఎవరు ప్రొఫెసర్ చెప్తారా? ఎవరైనా ఆపిన డెస్క్లో ఉన్నాడు ప్రొఫెసర్ చెప్తారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమైనా పిలిచి అయ్యేదిరా? మీరెవరు? ఏం జాబు? నువ్వెందుకు వచ్చినావు? పిలిచిరా ఎవరు? ఎవరాకున్నా ఆత్మడు ఇవ్వడం పడతారా? పడతా ఆయన నట లోపల రాని దాన్ని డీసీ అయ్యే జాగిరా అయితే మన ఏడు తీసినారేంటి? అవుట్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఫైనాన్స్ ఏమే కదా, ప్రజలమే కదా. ఈయనను సస్పెండ్ చేసిండ్రు, ఈయన కోసం షో చేస్తాను. దీన్ని అనుకున్న తతంగం ఏంది అని చెప్తా. ఇవి మాటలు చూడుర్రి, వీడు నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాను. రాష్ట్రం అంతా తీస్తాను. ఎవరాపిరు భాయ్ సాబ్ ఆయనని, ప్రొఫెసర్ ని ప్రొఫెసర్ లోపల రాని రానే కారణం ఏంది? గెలవకుండా ఎట్లా ఆపుతావు? ఆయన ప్రొఫెసర్ కదా. ప్రొఫెసరే సార్. నిన్న మాకు చెప్పారు సార్. ఎవరైనా చెప్పిన ఆయన ఎవరు? ఎవరు సార్ చెప్తాను? ఎవరో చెప్తాను, నేను చెప్తాను. ఆయన ధన్యవాదాలు సార్. మీరు వచ్చింది ఆపాం సార్ మళ్ళీ చెప్పడం కాదా? నీకు సర్కారు ఉన్నది, నీకు లెక్క ఉంటది. నువ్వు ఎట్లా ఆపుతావా ప్రొఫెసర్? అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్. మళ్ళీ ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆయన ఆపమన్నారు. ఎవరు ఆయన పేరు చెప్పు. ఇప్పుడు మేము రాగానే బీసీ వారిపోయాడు, రిజిస్టార్ వారిపోయాడు. మీరు ఎక్కడ పోతారో చూడరు. ఇక మీరు ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు ఎంటబడి ఏమన్నా నగరాలు చేస్తారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఏం మీ తాత జాగిర్ అనుకుంటారా ఏమి ఉస్మానియా యూనివర్సిటీ? ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం. రాష్ట్రం మొత్తం ఏం చేయాలో చేస్తాం. ఇలా మీరు ఇట్లా తప్పించుకొని పోయారు కదా, మా ప్రొఫెసర్ సస్పెండ్ చేస్తారా? హక్కులు అడిగితే ఈయన ప్రొఫెసరు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా వచ్చినాయి. 10 రోజుల క్రితం అది జరిగిపోయింది విషయం. దాదాపుగా 3 నెలలుగా ఆ విషయం జరుగుతుంది. ఈయన పేరు మనోహర్ గారు. ఇప్పుడు మల్లిగాడు, అరే మల్లిగా నీకు దమ్ముంటే నా కులపోని కోసం వచ్చినా అని చెప్పు. బీసీ అని చెప్పకు, నా కులపోని కోసం వచ్చినా అని చెప్పు. పైగా నీ కులపోడు ఏ తప్పు చేసినా ఆయన నేను కేసుకొస్తావా? ఆయన ఏం తప్పు చేసిండు, ఆయన నిబంధనలకు ఎట్లా వ్యతిరేకంగా ప్రవర్తించిండు, ఇవే వద్దా? దీన్ని బీసీలకు అంటగడతావా? అవుటా అంటే ఏంటిది? ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్. సరే,
దాని కాల పరిధి ఎంత? తన అసోసియేషన్లో ఎన్నుకోబడ్డ సభ్యుల కాలపరిమితి ఎంత? 2 సంవత్సరాలు. ఆల్రెడీ ఆ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అవుటా అనేది లేనే లేదు, దాని కార్యవర్గ సభ్యులు లేనే లేరు, అది మళ్ళా ఎన్నికలు పెట్టలే, ఆల్రెడీ దాని కాలపరిమితి అయిపోయింది. దాంట్లో ఆయన ఏం ఉపాధ్యక్షుడు కాదు ఇప్పుడు. అవును, నీ అయ్యజాగిరా అంటానో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎవర్రా? మాదిగ బిడ్డ ముగులారం కుమార్ గారు. అంటే నువ్వు ఇప్పుడు ఒక మాదిగ బిడ్డ మీద కక్ష సాధింపు చర్యలా ఇది? ఆయన తీసేయమనే పైనుండి ఆర్డర్స్ ఉంటాయి కదా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి. నీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పో, విద్యాశాఖ మంత్రి అయినే కదా, పో. నేను సినిమా చూపెడతావా? మాదిగ బిడ్డకు సినిమా చూపెడతావా? నీకు దమ్ముంటే రారా, దమ్ముంటే రాను రా, చలో ఉస్మానియా యూనివర్సిటీకి రా, నేను వస్తా, నువ్వు వస్తారా? అదే వీసీ ఛాంబర్కి పోదాం రా, నువ్వేం బీక్తో చూస్తారా? నేను అక్కడ ఒక మాదిగ బిడ్డ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా ఉంటే కళ్ళు ఓర్స్తలేవా? నువ్వు ఆధిపత్య కులమోనివి కదా, నువ్వు పటేల్వి కదా. ఒక మాదిగ బిడ్డ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటిసారిగా ఒక దళితుడు ఒక మాదిగ బిడ్డ వీసీ అయితే ఆయన ఛాంబర్కి పోయి పారిపోయిండు, నేను వస్తాను. వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి వచ్చిన లుచ్చగాడివి నువ్వు. ఎలాంటి అనుమతి లేకుండా వస్తానా అని చెప్పకుండా వెళ్ళి డ్రామా చేసింది నువ్వు. ఆయన ఏంటిది ఇప్పుడు సస్పెండ్ అయిన మనోహర్ గారు ఏంటిది? ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి, బీజేపీ భావజాలం కలిగి ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ బీసీ ఎస్టీ పిల్లలను ఎప్పటికెప్పుడు అణిచివేస్తున్నాడు. అది తెలుసుకో ముందు. ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు, ఎలాంటి ఉద్యమాలు చేయాలని చూస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలను ఏ రకంగా అణచివేయాలని చూసి ఇన్ని రోజులు బీజేపీ భావజాలాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్లా వ్యాప్తి చేయాలని చూసిండు, అవి తెలుసుకో. ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని కాదు, అది ఉస్మానియా అనేది ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో కులమతాలకు అతీతంగా విద్యా బోధన ఉండాలి, కులమతాలకు అతీతంగా అక్కడ మసులుకోవాలి. నువ్వు పోయి బీసీ అంటే ఇక మాదిగా లేరా? ఇప్పుడు అక్కడ కుల రాజకీయం చేయదలుచుకుంటే రా, పట్టుకొని రా, మనోహర్ గారిని పట్టుకొని రా. ముగులారం కుమార్ గారికి ఎవరెవరు అండగా వస్తారో మేము కూడా చూపెడతాం. నీ కులపోని పట్టుకొని వచ్చి మొత్తం బీసీల మీద రుద్దడమేంద్రా? ఈ గైన మీద నీ ప్రతాపం, సెక్యూరిటీ గార్డ్ మీద నీ ప్రతాపం, తన్ను రవాన్ని అంటాను. నీ గన్మెన్ నువ్వు పక్కన పెట్టి నువ్వు రా ఒకసారి, నీకు దమ్ముంటే నీ గన్మెన్ నువ్వు పక్కన పెట్టిరా. అంటే మాదిగ వారిని అణచివేయడమే నీ పనా? దళితులను అణచివేయడమే నీ పనా? దీనికోసం బీసీ కార్డు వాడుకుంటున్నావా? నువ్వు గతంలో కూడా రచయిత మిట్టపల్లి సురేందర్ గారికి కూడా నువ్వు బెదిరింపులు చేసినావు. సురేందర్ నీ సంగతి చూస్తా అన్నావు, ఆయన మాదిగ వారే. అంటే మాదిగ వారిని బెదిరింపులకు పాల్పడి ఎవ్వరు ఏం పీకలేరు అనుకుంటున్నావా? బిడ్డ తునకలైతావు నువ్వు. చెప్తానా, పెట్టుకో, మాదిగలతో పెట్టుకో, చూద్దాం. నా పటేల్ కులమైనకు అన్యాయం జరిగింది అను, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే. నా కులపోని సస్పెండ్ చేసినాను, ఆల్రెడీ పంచాయతీ హైకోర్టులో ఉన్నది. ఆయన సస్పెండ్ చేస్తే ఆయన హైకోర్టు కూడా పోయిండు, అది కోర్టు పరిధిలో ఉన్నది. నువ్వెవడో గొట్టంగాని పోయి ఛాంబర్లో కూర్చొని చిన్న చితక ఉద్యోగస్తులకు ఆర్డర్ వేసినట్టు, ఏ నీదేందా నువ్వు బయటికి పో, ఏ నీదేందా నువ్వు బయటికి పో. నువ్వు సుప్రీంవా? నువ్వు సుప్రీంవా? వీసీ అయ్యే జాగిరా అంటాను. అవును, వీసీ అయ్యే జాగిరే. వీసీఏ ఉస్మానియా యూనివర్సిటీకి హెడ్గా ఉంటారు. నీ అయ్యే జాగిరా, నీ తాత జాగిరా, నీ జాగిరా అది? స్టూపిడ్ ఫెలో. ఒక వీసీ గారితో ఎట్లా మాట్లాడో తెలియదు, కంపు నోరేసుకొని మన పంది గర్భానికి వచ్చినట్టున్నావు. స్టూపిడ్ ఫెలో, ఏం మాట్లాడుతున్నావు తెలియదా? ఎవరిని బెదిరింపులో పాల్పడాలని చూస్తాను? బిడ్డ నిన్ను ఈపు చింతపండు వర్ణం చేస్తాం. దళితుల జోలికి వస్తే, మాదిగల జోలికి వస్తే ఈపు చింతపండు వర్ణం చేస్తామేమో అనుకుంటాను. అడిగొట్టోడు లేడు, నాకు అద్దు లేదు అదుపు లేదు అనుకుంటున్నావు. ఏంది నువ్వు పొట్టు అవుతావు ఏమో అనుకుంటాను. నీ కులపోలను ముందటేసుకోవడం, బీసీలకు రుద్దడం. ఒక మాదిగ వారు అంత చరిత్ర కలిగిన యూనివర్సిటీకి మొట్టమొదటిసారి ఎన్నుకోబడ్డారా? దాన్ని అప్రిషియేట్ చేయి. నిజంగా అది అక్కడేమన్నా సమస్య జరిగితే, నిజంగా బీసీ కోణంలో ఆయనను తీసేస్తే, ఆయన సస్పెండ్ చేస్తే సమస్య తెలుసుకో. బీసీ గారిని కలువు. ఏడికి పోయిన కెమెరాలు పట్టుకొని పోవడం, కెమెరాల ముందట పొంకనాలు పొంకడం, కెమెరాల ముందట ఓ ఏషం కట్టడం, దాన్ని బీసీ సమాజానికి అంటించి సెన్సిటివ్ చేయడం, అక్కడ లబ్ధి చేకూరాలని చూడడం, ఈ డ్రామాలన్నీ ఏంది? మొత్తం నిన్న ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం నేను ఖండించింది. ఇక మనోహర్ జీవితం మీద నువ్వు మట్టిపోసినట్టే. ఇది మనోహర్ గారు ఆయనే చేసుకున్నట్టే. ఇది ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఆడ ధర్నాలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం చేస్తే ఎవడెందుకు ఉంచుతాడు?
ఏకంగా విద్యాశాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందట ఆయన తీసి పడేయమని. పోయి ఆయన కాళ్ళు మొక్తావా, లేకపోతే ఆయన చెప్పులు మొత్తావా, ఆయనను బుజ్జగిస్తావా, ఏం చెప్తావు పోయి చెయ్యి. సార్ మీరు పటేలే మేము పటేలే, మన పటేల్నే తీసేసినట్టు సార్ మీరు తెలియక, పోయి ఆయన చెప్పులు మోయిపో, ముఖ్యమంత్రి గారు పోయి చెప్పులు. నీకు దమ్ముంటే మొగలతో కొట్లాడరా, అక్కడికి పోయి కొట్లాడు కాదు. పోనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పో. ముఖ్యమంత్రి గారి పర్మిషన్ లేకుండానే, ముఖ్యమంత్రి గారి అనుమతులు లేకుండానే వీసీ గారు తీసేస్తారా? ఒక ప్రొఫెసర్ని తీసేసేది ముఖ్యమంత్రి గారు చెప్పకముందే తీసేస్తారా? విద్యాశాఖ నుండి అనుమతులు లేకముందే తీసేస్తారా? అంటే నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ చెడు కార్యక్రమాలు చేసినా, ఎంత చెడు చేసినా బీసీ అని ఆయన నెత్తిన పెట్టుకుని ఊరేగల్లా. కుక్క చూసినట్టు చూస్తాను, సెక్యూరిటీ గార్డ్ మీదకి కుక్క ఎగిరినట్టే ఎగురుతాను, సెక్యూరిటీ గార్డ్ తిరిగి ఏమనలేడానా? గైన మీద నీ ప్రతాపం అంతా ఇక గక్కనే చూపించాలను. బిడ్డ నువ్వు బీసీ కార్డు వాడి దళితులను అణిచివేయాలని చూస్తే దళితులు కందిరీగలు, నీ షెడ్డు ఇచ్చిపోతుంది. మేము ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత అని మాట్లాడుతున్నాం. నువ్వేం చేస్తావు? పటేల్ సామ్రాజ్యాన్ని విస్తరించాలని బీసీ కార్డు వాడుకుంటా బీసీలందరినీ రెచ్చగొడతాను. ఇంకా మంచోళ్ళు బీసీలు నీ మాయల పడతలేరు. వచ్చిందేమో ఆయన పటేలు, ఆయన చేసిందంతా దుర్మార్గమైన పనులు అంటాను. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండి మొత్తం బీజేపీ భావజాలంతో ఎస్సీ బీసీ ఎస్టీలు అందరినీ అణచివేసిందని అంటాను. నువ్వేమో బీసీ అని అక్కడికి పోయి మొత్తుకుంటాను. సరే, ఇప్పుడు బీసీకి ఎస్సీలకు మధ్య పంచాయతీ వచ్చింది, దాన్ని సామరస్యపూర్వకంగా దింపాలా మరి లేకపోతే రచ్చకెక్కుతావా? అంటే మా దళితులతోటి మా ఎస్టీలతోటి నువ్వు విభేదిస్తున్నావు అన్నట్టే కదా. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ రెడ్డి అయినా కాదు, వెలుమైనా కాదు, నువ్వు అన్నట్టు ఒక మాదిగ బిడ్డ, ఈ సమాజంలో అత్యంత అణిచివేయబడ్డ ఒక వ్యక్తి అత్యున్నతమైన స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ సీట్లో కూర్చున్నాడు. మరి అసలు నువ్వు ఎట్లా సౌమ్యంగా ప్రదర్శించాలి? సౌమ్యంగా పోయి మాట్లాడి అసలు విషయం ఏదో తెలుసుకోవాలి కదా. మరి ఆ జ్ఞానం లేదా? అసలు నువ్వు వస్తానవన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగ లెక్క నువ్వెందుకు పోయినావు? అసలు దొంగ నువ్వు కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తానంటే ఓ పలానా ఎమ్మెల్సీ వస్తాడు అని చెప్పాలి. నువ్వు చెప్పక చేయక దొంగలు పడ్డట్టు నువ్వు పోతే నువ్వెవడో గొట్టంగాడి వస్తావని ఆయన కూర్చుంటాడు. ఆయనకు పనులు ఉండవా? నువ్వు హోదాను పట్టుకొని రెచ్చిపోతాను తప్పించి నిజంగా నువ్వు మగోనివైతే చలోరా ఉస్మానియా యూనివర్సిటీకి నేను రేపు వస్తానా అని ఓ ప్రకటన చేసినా ఖచ్చితంగా చిలక ప్రవీణ్ రాకపోతాడు. అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు దొంగ లెక్క పోయి సినిమా చూపెడతా, ఫుట్బాల్ ఆడుతా, మొత్తం ఇక్కడికి దించుతా, పీకు వచ్చి ఒకరికి కట్టలు కట్టుకొని పీకిపో. నువ్వు మాదిగల జోలికి రావాలే, దళితుల జోలికి రావాలే. బీసీల వంకతోటి, బీసీ కార్డు వంకతోటి అటు బీసీలను రెచ్చగొట్టి అటు బీసీలను ఆగం చేయాలి. ఆల్రెడీ నీ వల్ల ఒక ప్రాణం పోయింది బీసీది, ఇప్పుడు నీ వల్ల శాశ్వతంగా ఇంకో బీసీ ఉద్యోగం పోయినట్టే. నువ్వు బీసీలకు చేసే న్యాయం కంటే బీసీలకు చేసే అన్యాయమే ఎక్కువ. నువ్వు గివిడు మాదిగా, ఈ పోరడు మాదిగా, వీని పేరు రవీందరు, వీడు మాదిగా. సిగ్గనిపిస్తలేదురా? వీసీ మన మాదిగే, వీసీ కూడా మాదిగా రాహులే. వాడిచ్చే 20,000కో 15,000కో ఆశపడి వాడిని ముద్దెనక తిరుక్కుంటా, వాడు ఎవరి మీదకి దాడికి బొమ్మంటే, వాడు ఎవరి మీద కుట్రలు చేయమంటే వాడి మీద కుట్రలు చేసుడేనా? వీడు ఏం చేసేదంటే డాటా రాసేది, పాదయాత్రలంతా డాటా రాసుకునేది. వీనితోటి పాపం ఎల్లమ్మ మహారాజు అని ఇంకో మాదిగా ఉండే, ఆయన సర్వం సాకిరి చేసిండు. పాపం మలిగానికి సర్వం సాకిరి చేసిండు. కథం వీడిని బుజ్జగించిండు, వాడిని ఎల్లగొడితే నేను పర్మనెంట్గా నా దగ్గరనే ఉంచుకుంటా అంటే వీడు ఆ మాదిగ మీద కుట్ర చేసిండు, ఆయన నిలగొట్టిండు. వీడు అక్కడ ఉన్నాడు. బిడ్డ మీరు మాదిగల జోలికే రావాలి, దళితుల జోలికే రావాలి, ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యతను చెడగొట్టాలనే ఇటువంటి కుట్రలు చేయాలి. మీ భాగవతాలు ఒక్కొక్కటి మొత్తం చెప్తా. సిగ్గు అనిపిస్తలేదురా రవీందరు? నీకు సిగ్గు అనిపిస్తలేదురా రవీందరు? పిఏ అని వెనక తిరుగుతాను, పిఏ లెక్క ఉరికేటప్పుడు వీసీ మా మాదిగ బిడ్డ అనేట అన్న ఇలా నుండి సామరస్యపూర్వకంగా మాట్లాడుకుందామన్నా అని అనిపిస్తలేదురా? సిగ్గు లేదురా? వెదవా, వాడు పీ దీని మాట తింటావరా? వెదవా, వాడు పెన్న దీని మాట తింటావా? అంటే ఒక పటేల్ దగ్గర ఉండి మాదిగల గొంతులు కోయడానికి నువ్వు ఆలోచన చేస్తానా? వెదవా. ఇక ఈయనే గౌడ్ సాబు. మరి గౌడ్ సాబు వీసీ మాదిగ బిడ్డ, నీకన్నా తెలియదా? హరీష్ శంకర్ గౌడ్ గారు ఎమ్మెల్సీలో పోటీ చేసిండు, మరి మీకు తెలియదా అన్న? మనం యుద్ధానికి పోయింది రెడ్డి వారి మీదనో, వెలుమ వారి మీదనో, బ్రాహ్మణి మీదనో, ఆధిపత్య కులాల మీదకి పోతలేమో. వీసీ మనకంటే అనగారిన బిడ్డ, మన బీసీల కంటే వెనుకబడిన బిడ్డ. మరి ఆయన పరువును తీయాలనో ఆయన బదనం చేయాలనో పోతే మనం తప్పులో అవుతాం, మనం తప్పులో కాలేసినట్టు అవుతుంది అని మీకేమన్నా బుద్ధి లేదా అన్న?
హరీష్ శంకర్ గౌడ్ అన్న నీకు తెలియదా? మళ్ళీగా ఇది రాంగ్ స్ట్రాటజీరా, వీసీ గారు మాదిగ వారని నువ్వు చెప్పవా? మీరేం రాజకీయం చేస్తుందా? మీరు ఈ దెబ్బతోటి మాదిగలు అందరు మీ మీదకి ఆగ్రహంగా ఉండరు. మీరు మాదిగలను కలుపుకపోయే వ్యవహారం ఇది. మాదిగల మీద కత్తులు నూరుతాను మీరు. ఓ పార్టీ అనే దుకాణం తెరిచి బ్లాక్మెయిల్ చేసుకుంటా, అందరి మీద దందాలు చేసుకుంటా ఇట్లా పోతారు ఎవడన్నా? ఇదేనా అంశమేనా ఇది? అది ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరిగే ఒక అంశాన్ని బీసీ సమాజానికి రుద్ది, మాదిగ సమాజానికి రుద్ది రాజకీయం చేయాలని చూస్తానులా. అంటే మీరు ఇప్పుడు ఏకంగా మీరైతే మాదిగలకు మేము వ్యతిరేకమని మీరే అంటున్నారు కదా. ఇక్కడికి వచ్చిందంటే వీళ్ళే వీడంటే మాదిగ పోరాడు, ఈ పక్కన తిరిగేటైనే వీని పటేల్ వర్గమే. పెద్ద సెటిల్మెంట్ చేయడానికి పోతారు. దీంట్లో మొత్తం నీకుల పోలేనే. ఇవి పక్కన నడిచేటైనా నీకుల పేనే, ఇటు పక్కన నడిచేటైనా నీకుల పేనే. ఈయన ఇప్పుడు ఎవరైతే సస్పెండ్ చేయబడ్డాడో ఆయన నీకులమేనే. నీ కుల పంచాయతీని తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ మీద రుద్దుతావేంది బడివే? నీ తాట తీస్తాం ఏమనుకుంటున్నావో ఈడియట్ ఫెలో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు అమాయకులను పట్టుకొని. బుద్ధి ఉండాలి కదా. ఎమ్మెల్సీ వాయి ఉన్నప్పుడు కులాల పంచాయతీ ఏంది? నీకు ఒక కులం ఓట్లేసిందా? అన్ని కులాలు ఓట్లేస్తే నువ్వు గెలిచినావు. స్టూపిడ్ ఫెలో. నీకే నోరున్నా అనుకుంటున్నావా ఏంది? ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మాదిగ బిడ్డను ఫుట్బాల్ ఆడతావా? నిన్ను మొత్తం మట్టిని దొక్కినట్టు దొక్కుతాం. నిన్ను ఉన్నాడు మాట్లాడుతాడు. ఒక మాదిగ బిడ్డ ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఆయన ఒక్కని చేతిలో నిర్ణయం ఉండదు. ఆయన చేతిలో లేని నిర్ణయాన్ని ఆయన తీసేసినామని ఆయన మీద రుద్దే ప్రయత్నం చేస్తావు, కంపు చేసే ప్రయత్నం చేస్తావు. ఇడియట్ ఫెలో.